అరే తురే అని అంటూ ఉంటే ఎన్ని కార్మిక వర్గానికి ప్రజానికానికి అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీ రాష్ట్ర సమితి పక్షాన ఈ యొక్క జాతక ఆహ్వానం పలికినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత రాష్ట్ర మహాసభలో 17వ మహాసభలో గుంటూరు నగరంలో మార్చి 2022 మార్చి 6, 7, 8 తారీఖులలో నిర్వహించుకొని నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలతోటి అత్యంత బలోపేతమైనటువంటి కార్మిక సంఘంగా ఈరోజు తిరుపతి పట్టణంలో 26, 27, 28 తేదీలలో రాష్ట్ర మహాసభ నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ యొక్క జాతాను గత మహాసభ నుంచి ఈ మహాసభకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. దీనికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మహాసభలో చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మహాసభలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పాలకులను సృష్టిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగాను కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు దాసోహమైనటువంటి ఈ యొక్క పాలక వర్గాలు చేస్తున్న విధానాలను ఉపసంహరించుకోవాలని, కనీస వేతనాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని చెప్పేసి, అలాగే ఆటో కార్మిక వర్గానికి పరిశ్రమగా గుర్తించి ట్రస్ట్ని బోర్డుని ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులు ఇవ్వాల్సినటువంటి క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి ఇత్యాది సమస్యలపైన చర్చించడం, భవిష్యత్ కార్యాచరణని దిశ నిర్దేశాన్ని చేయడానికి ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారు, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేష్ గారు, డి ఆదినారాయణ గారు, అలాగే రాష్ట్ర ఏఐటీసీ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ రావులపల్లి రవీంద్రనాథ్, ఎస్ వెంకట సుబ్బయ్య గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జలేశ్వరయ్య గారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రతి ఒక్క కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని, ఏఐటీసీ శ్రేణులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి తిరుపతి నగరంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు రాష్ట్రంలోని ఉన్న కార్మిక వర్గం యావత్తు తిరుపతి నగరంలో కదం తొక్కనున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుందో 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, సుప్రీంకోర్టు అమలు చేయమన్న సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పిన 10 గంటల పని విధానాన్ని ఎమ్మటే రాష్ట్రంలో నేను అమలు చేస్తానని కూటమి ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా సాగే ఈ మహాసభలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని, అలాగే ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి వాటి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీలకి తొత్తులుగా మారి దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా జరిగే మహాసభల్లో ప్రత్యేక నిర్ణయాలు చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు తిరుపతిలో జరిగే మహాసభని రాష్ట్రంలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ దేశం మొత్తంగానే ఈ మధ్యకాలంలోనే మనం ఒక సమ్మె కూడా జరిపాం. ఆ తర్వాత రాష్ట్ర మహాసభ ఇప్పుడు తిరుపతిలో జరుగుతూ ఉన్నది. రేపు 2 గంటలకి ఆర్టీసీ అక్కడ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి ప్రదర్శన బయలుదేరి ఇందిరా మైదానానికి చేరుతుంది. అందువల్ల సూలూరుపేట ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా రేపు 11 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరే బస్సుల్లో ఎక్కి అందరం కూడా ఎండాకాలం కాబట్టి వేరే దాంట్లో పోలేము, అందుకోసం బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. అందువల్ల మీరందరూ కూడా ఆ బస్సుల్లో ఎక్కి
పోయి అక్కడ భోజనం చేసి ప్రదర్శనలో పాల్గొని మరి సాయంత్రానికి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడే వదలడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని, అదేవిధంగా డెలిగేట్స్గా ఎన్నుకోబడే వాళ్ళు ఇంకా 2 రోజులు ఉండి చర్చల్లో పాల్గొని రాబోయే రోజుల్లో కార్మిక వర్గ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పి కోరుతాం. యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి గతంలో 17 రాష్ట్ర మహాసభలను పూర్తి చేసుకుంది. 18వ రాష్ట్ర మహాసభకు తిరుపతి పట్టణం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ఇటీవల కాలంలో కార్మిక వర్గం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి ఎలా ఉంది అని అంటే కార్మిక లోకం యొక్క నడ్డి విరిచేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి నేపథ్యంలో తిరుపతి పట్టణంలో 18వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది కార్మికులు తరలి రాబోతూ ఉన్నారు. అక్కడి నుంచి ఎంపిక చేయబడినటువంటి దాదాపు 1000 మంది ప్రతినిధులు రాబోయేటువంటి కాలంలో కార్మిక వర్గం ఎదుర్కోబోతున్నటువంటి సమస్యల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు. ఎక్కడే కానీ కార్మిక లోకానికి అన్యాయం జరిగితే ఏఐటియుసిగా చూస్తూ ఊరుకోపోమని చెప్పేసి గత 106 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. అనేక కార్మిక సమస్యల పట్ల విజయం సాధించడం జరిగింది. అనేక కార్మిక చట్టాల రూపకల్పనలో ప్రత్యక్ష భాగస్వామ్యులు కావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే రాబోయేటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిరంకుశ విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ పోరాట పదంలో ముందుకు సాగేదానికోసంగా కార్మిక సంక్షేమానికి పాటుపడేటువంటి విధంగా ఏఐటిసి 18వ రాష్ట్ర మహాసభలు భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాయి. కాబట్టి సుళ్ళూరుపేట కార్మిక వర్గం రేపటి నుంచి జరగబోతున్నటువంటి 18వ రాష్ట్ర మహాసభల్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.